కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను నిన్ను. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ సుష్మిత నిన్న మాట్లాడుతూ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏకవచనంతో సంబోధిస్తూ కళ్ళు నెత్తికెక్కాయని చెప్పేసి ఆయన ఏదో కింద పనిచేసేవాడిని మాట్లాడినట్టు అసభ్యంగానే మాట్లాడినట్టు చెప్పాలి. ఈమె ఈ రకమైన మాటలు ఇలా ఏకవచనాలు ప్రత్యర్థుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఈమెకేం కొత్త కాదు. ఇంకా ఆల్రెడీ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారిని అంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే మాట్లాడితే పిలిపించుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర వివరణ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ కొండా సురేఖ గారి లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, ఈమె లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే కొండా సురేఖ అంటే ఆమె మాజీ నక్సలైటు, ఆమెకు సరిగ్గా చదువు లేదు, అడవుల్లో తిరిగింది కాబట్టి ఉద్యమం చేసి మళ్ళీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. సరే ఆమెకంటే కొంత భాషా పరిజ్ఞానం లేదు, మాట్లాడటం తెలియదు అనుకో. కానీ మరి ఆమె పిల్ల మరి బాగానే చదువుకొని ఉంది, ఏమో సొసైటీలోనే ఉంది. మరి ఎంత ఉన్నత చదువు ఉండి కూడా ఈమె మాట్లాడే మాటలు అనేవి జనాలకి రుచించట్లేదు. ప్రజలు అసలు ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ని ఎస్పెషల్లీ మహిళల దగ్గర అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మరి ఈమె గారు ఏంటంటే అనుచరులు అభిమానుల మధ్య మరి ఉత్సాహం చూసి మేము రకరకాలుగా మాట్లాడుతున్నట్టుంది. అంతేకాకుండా ఈమె అంతకుముందు కూడా ప్రత్యర్థుల్ని ఇలాగే ఈ రకమైన భాష ఉపయోగించింది. రాజకీయాల్లో ఎదగాలంటే, ప్రజలు మన్నన పొందాలంటే ఇలాంటి లాంగ్వేజ్ అనేది పనికిరాదు. అంతేకాకుండా ఈమె అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటుంది. ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది ఇప్పుడున్న మంత్రుల్లో కూడా చాలామంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళేమో పచ్చ కాంగ్రెస్ అనే అంటున్నారు. మరి వీళ్ళు కూడా అంతకుముందు కొండా సురేఖ వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి వీళ్ళు పింక్ కాంగ్రెస్, వీళ్ళ మాటలు కూడా అలాగే ఉన్నాయి. సీఎంని ఏదో అవినీతి గురించి బీఆర్ఎస్ ఏదైతే ఆరోపణలు చేసిందో అయ్యే మాటలు ఏమో ఉటంకిస్తూ మాట్లాడుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే బీఆర్ఎస్ చెప్పిన వర్షన్నే పుణికిపుచ్చుకొని మాట్లాడుతున్నట్టుంది. మరి ఏమో పింక్ కాంగ్రెస్ అయిందా? మరి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పార్టీ మీద ఆయన ఏంటంటే నెక్స్ట్ టర్మ్లో కూడా కాంగ్రెస్ నిలబెట్టాలని చాలా సమయం పాటిస్తున్నారు. అందు గురించి ఆయన గురించి వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళని మళ్ళీ కలుపుకొని వెళ్ళే విధంగా చూస్తున్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు. కాకపోతే అధిష్టానం అనేది ఇది నిశ్చితంగా పరిశీలించి ఇది పార్టీకి చట్టపేరు డ్యామేజ్ కలగజేస్తుంది కాబట్టి కంపల్సరీగా అధిష్టానం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈఎం మీదే కాకుండా నాకు తెలిసి సుష్మిత గారు చేసిన వ్యాఖ్యల వల్ల కొండా సురేఖ గారు ఫస్ట్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఆయన కూడా పార్టీ లైన్ దాటే మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళందరినీ ఒకేసారి తీస్తే వీళ్ళ మీద చర్యలు తీసుకోండి, క్రమశిక్షణ చర్యలు తీసుకొని చిన్నారెడ్డి గారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏంటంటే ఒక క్రమశిక్షణ అనేది పెంపొందించవచ్చు.